కాస్మాలజీలో, అలాగే డీపర్ స్పేస్ సైన్సెస్లో, స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో మనకు అన్నిటికంటే ఒక ఎక్సైటింగ్ కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాం. మనందరికీ కూడా ఆ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. మనం అందరూ కూడా అనేక రకాలుగా ఊహించుకుంటూ ఉన్నాం. సమ్టైమ్స్ ఆ కాన్సెప్ట్ను వెల్కమ్ కూడా చేస్తున్నాం. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ ఏలియన్స్, గ్రహాంతరవాసులు. నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు? అలాగే మనకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థతో వాళ్ళతో ఇంటరాక్ట్ చేయొచ్చా? ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు. దీనికి బోత్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఫిక్షియస్గా కూడా. అంటే కొంతమంది రచయితలు ఎలా చేశారంటే ఫిక్షన్తో, అంటే కాల్పనికమైనటువంటి భావనలతో ఏలియన్స్ ఉన్నట్టు, వాళ్ళతో మనం మాట్లాడినట్టు, వాళ్ళ యొక్క రూపురేఖలు, అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి గుణగణాలని, అలాగే మనం వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఇవన్నిటి గురించి కూడా రాశారు. మనం అది చదివాం కూడా. మరి ఇది కేవలం స్టోరీస్గా భావించాలా, లేకుంటే సైంటిస్టులు ఇప్పుడు ఏమంటున్నారు? ఈ అన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వం, మనం అనుకున్న ఈ యూనివర్స్ అనేటువంటిది చాలా పెద్దది. 13.8 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒక థియరీ, ఆ థియరీ ప్రకారం యూనివర్స్ యొక్క ఆవిర్భావం, అంటే విశ్వ ఆవిర్భావం జరిగింది బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల అని అంటారు. మరి ఆ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఆవిర్భావం అయినటువంటి ఈ విశ్వంలో ఎన్ని రకాలైనటువంటి గెలాక్సీస్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి. అలాగే మనం ప్రస్తుతం ఉండేటువంటి సోలార్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది కేవలం, ఆ సన్ అనేది కేవలం ఒక్క స్టార్ మాత్రమే. ఆ స్టార్ను అనుసరించే ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి, 8 అని కూడా ఇప్పుడు అంటున్నారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇప్పుడు ప్లూటో అనేది గ్రహం కాదు, ప్లానెటాయిడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా. కాబట్టి ఒక్క స్టార్కే ఇన్ని రకాలైనటువంటి ప్లానెట్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ప్లానెట్కి కూడా ఇప్పుడు మనకు మూన్ నెట్వర్క్ ఉన్నట్టు అనేక ఇప్పుడు మూన్స్ అనేవి ఉన్నాయి ప్రతి ప్లానెట్కు. మనం చూస్తే మ్యాక్సిమం సాటర్న్ గ్రహానికి 17 మూన్స్ ఉన్నాయని కూడా మనం తెలుసు. ఈ విధంగా మనం చూస్తే ఒక్క స్టార్కు సంబంధించిన వ్యవస్థే ఇంత కాంప్లికేటెడ్గా, అలాగే ఒక్క స్టార్కు సంబంధించిన వ్యవస్థే మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటికి కూడా మనం ఈ యొక్క సూర్యుని గురించి, చంద్రుని గురించి అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2023లో భారతదేశం ఘన విజయం సాధించింది. చంద్రయాన్ ప్రాజెక్ట్ 3లో భాగంగా మూన్పై, సౌత్ పోల్పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల సరసన, అంటే సౌత్పై మనం ల్యాండ్ చేయటం అనేది ప్రపంచంలోనే అది మొట్టమొదటిసారిగా చేశాం. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల సరసన భారత్ కూడా చేరింది. అది మన యొక్క స్పేస్ రీసెర్చ్కి ఒక పెద్ద గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం అందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఒక్క స్టార్కి సంబంధించిన వ్యవస్థ, ఇంకా మనకు సూర్యుని గురించి కంప్లీట్ అవగాహన లేదు. ఇప్పుడు చంద్రయాన్ లాగా మనం గగన్యాన్ ప్రాజెక్టు పెట్టుకున్నాం. వాటిలో భాగంగా సూర్యుని గురించి స్టడీ చేయడం, అధ్యయనం చేయడానికి కూడా కొన్ని రకాలైనటువంటి పథకాలని మనం రచిస్తున్నటువంటి నేపథ్యంలో సూర్యగ్రహం అంటే సైంటిఫిక్గా ఏమంటారంటే ఇట్స్ ఎ మ్యాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూషన్స్. అక్కడ వెలువడేటువంటి ఆ హైడ్రోజన్ కానివ్వండి, వీటన్నిటి యొక్క ఆ శక్తి అపరిమితంగా ఉంటుంది. అసలు మనం ఆ సూర్యుని యొక్క స్ట్రక్చర్ని కానీ, లోపల ఉన్న లేయర్స్ని కానీ మనం అర్థం చేసుకోవటానికి ఇంకా అనేక సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. మరి ఇలాంటి ఒక సందర్భంలో సోలార్ సిస్టమ్ అంతా కూడా ఉండేది, మన గ్యాలక్సీ పేరేంటి అంటే మిల్కీ వే అని అంటాం. దాదాపు 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి మన మిల్కీ వేలో. 100 బిలియన్ స్టార్స్. దాంట్లో మనం ఉన్నటువంటి సూర్యుడు కేవలం ఒక స్టార్ మాత్రమే. ఇక ఎంత పెద్దదో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకి సౌరమండలం, ఈ యొక్క విశ్వ రచన అనేటువంటిది ఒక్కసారి ఆశ్చర్యానికి గురి అయిపోతాం. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే డిస్టెన్సెస్, ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్ కాబట్టి ఇవి చాలా దూరం ఉంటాయి. కాబట్టి లైట్ ఇయర్స్గా, అంటే ఒక లైట్ ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి లైట్ 1 ఇయర్ ప్రయాణం చేస్తే ఉండే దూరాన్ని 1 లైట్ ఇయర్ అని మనం అంటాం. ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్ అంతా కూడా లైట్ ఇయర్గానే మనం తీసుకుంటాం.
అలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటి ఇది ఫాస్టెస్ట్ మూవింగ్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటిది. మరి అది కూడా మన నియరెస్ట్ స్టార్ ఏంటి, మనం ఉన్నటువంటి సూర్యునికి దగ్గర ఉన్నటువంటి మరొక స్టార్ ఏంటి అంటే ప్రాక్సిమా సెంటారీ అని అన్నారు. మరి అది ఎంత దూరంలో ఉంది అంటే ఈరోజు మనం చెప్పుకునే అధునాతనమైనటువంటి ఈ స్టార్ ఈ యొక్క ప్రోబ్ ఏదైతే ఉందో స్పేస్ ప్రోబ్ అది గనక 6650 సంవత్సరాలు నాన్ స్టాప్గా ప్రయాణం చేస్తే మన పక్కన ఉన్న నక్షత్రాన్ని మనం చేరుకోగలం. అంటేనే చూడండి అసలు ఆ డిస్టెన్స్ ఎంత ఎనార్మస్. 40 ట్రిలియన్ అని అంటున్నారు. ట్రిలియన్ అంటే కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ వాస్ట్. 40 ట్రిలియన్ అంటే దట్స్ ఎ హ్యూజ్. అసలు మనం అన్థింకబుల్ ఆ డిస్టెన్సెస్లో ఉన్నాయి మన నియరెస్ట్ స్టారే. ఇక మనకు ఉన్నటువంటి నియరెస్ట్ ఈ మిల్కీవే కాక అదర్ గ్యాలక్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ నియరెస్ట్ గ్యాలక్సీస్ M31 అంటారు, ఆండ్రోమెడా గ్యాలక్సీ. అది 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేది M33 ట్రయాంగ్యులం గెలాక్సీ అని మనం అంటాం. ఆ ట్రయాంగులం గెలాక్సీ M33 2.7 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇలా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ విశ్వం అనేది ఎంత పెద్దది, ఎవర్ ఎక్స్పాండింగ్ అని మనం భావించవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. న్యాచురలీ ఇది ఒక మంచి క్వశ్చనే. ఎందువల్ల అంటే ఇన్ని రకాలైన సౌర కుటుంబాలలాగా ఇప్పుడు ప్రతి నక్షత్రానికి కొన్ని ప్లానెట్స్ ఉంటాయి, అసోసియేటెడ్ ఒక నెట్వర్క్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏలియన్స్ ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఏలియన్స్తో మనం SETI ప్రాజెక్ట్స్ ద్వారా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంకేతాలు డీప్ స్పేస్లోకి పంపించాం. దానికి రిప్లై ఏదైనా వస్తుందేమో అని దాదాపు ఒక 100 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ అర్త్ ఇవన్నీ ఫామ్ అయ్యి కూడా 2.6 బిలియన్ ఇయర్స్ అయినటువంటి నేపథ్యంలో విశ్వం ఆవిర్భావమై 13.8 బిలియన్ ఇయర్స్ అయింది. మన భూమి ఇది ప్రారంభమై 2.6 బిలియన్. అంటే ఇక్కడ భూమి మీద జీవం అనేటువంటిది అది కూడా ఎలా అయిందంటే వాతావరణంలో ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఈ జీవాలు ఏవైతే ఉంటాయో అవి ఆక్సిజన్ నిల్వ చేయడం వల్ల ఈ యొక్క ప్రాణశక్తి అనేటువంటిది ఈ ప్లానెట్కి రావటం, తద్వారా ఇంత వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఈరోజు మనం చూస్తున్నాం. వైవిధ్యభరితమైనటువంటి ప్రాణశక్తి ఇక్కడ ఉంది ఈ భూమిపైన. అలాగే దానికి అనుకూలంగా వాటర్, ఆ ప్రపోర్షనేట్ వాటర్ లెవెల్స్, అలాగే మనం చూస్తున్నాం అట్మాస్ఫియర్ కూడా కండ్యూసివ్గా ఉండటం వల్ల ఇక్కడ లైఫ్ అనేది ఆ మనుగడ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. మరి ఇంత విచిత్రమైనటువంటి నెట్వర్క్ వేరే స్టార్స్లో కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ డిస్టెన్సెస్ చాలా కావటం వల్ల మనం కనుక్కునే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. మరి ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటి అంటే ఏలియన్స్ కనుక ఉన్నట్టయితే ఆ ఏలియన్స్ మన దగ్గరికి ఎందుకు రావటం లేదు? కాల్పనికంగా కొంతమంది మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఏలియన్స్ వచ్చినట్టు రౌండ్ హెడ్స్, ఒక సర్క్యులర్ ఫేసెస్తో ఉన్నట్టు, వాటి యొక్క కమ్యూనికేషన్ అంతా కూడా డిజిటల్గా ఉన్నట్టు కొన్ని చిత్రాలు కూడా, కొన్ని కమ్యూనికేషన్ వ్యవస్థల్ని అలాంటి వాటిని మనం పుస్తకాల్లో చదివాం. కొన్ని అలాంటి ఈ విజువల్స్ కూడా మనం చూసాం. ఇప్పుడైతే AI ఎరాలో ఉన్నాం కాబట్టి అటువంటిది కూడా మనం జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజంగా ఏలియన్స్ ఎలా ఉంటారు అంటే ఎక్కడైనా కూడా భూమిపైన మనం ఎలా ఉన్నామంటే దానికి కారణం భూమికి ఉన్నటువంటి గ్రావిటేషన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ మినరల్ కంటెంట్, అలాగే వాటర్ కంటెంట్, అలాగే అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఇప్పుడు ఉన్నట్టు మనం ఉన్నాం. మరి అలా వేరే ప్లానెట్స్లో కానీ వేరే స్టార్స్లో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విధానాలను బట్టే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇటు రారు అంటే రావాలి అంటే 2 రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయని సైంటిస్ట్ చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే ట్రావెలింగ్ అట్ ది స్పీడ్ ఆఫ్ లైట్. వాళ్ళు కనుక మన దగ్గరికి రావాలి అంటే మన నియరెస్ట్ స్టారే మనకు తెలుసుగా ఎంత దూరం ఉందో, ప్రాక్సిమా సెంటారీ. మరి అలాంటిది ఆ స్పేస్ ప్రోబ్కి 6650 సంవత్సరాలు అవుతోంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకు కూడా ఈవెన్ ఇఫ్ దిస్ కమ్ అట్ ది స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ ది లైట్లో రావడం చాలా కష్టం అండి.
అదేంటి అంటే వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్, ఆ ఫెసిలిటీ ఉన్నా కూడా స్పేస్ అంతా, అవుటర్ స్పేస్ అంతా కూడా ఇట్ హ్యాస్ మెనీ గ్రాన్యూల్స్, డస్ట్ పార్టికల్స్, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ స్పీడ్తో వచ్చినప్పుడు ఒక చిన్న పార్టికల్ తగిలినా కూడా ఎంటైర్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ కూడా బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ అవన్నీ తట్టుకొని వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడికి రావటానికి ఇప్పుడు మనకు టైం డైలేషన్ అనే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. మనకు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తే ఈ టైం డైలేషన్ కూడా కనిపిస్తుంది. అంటే మనం ఎంత వేగంగా వెళ్తామో కాలం అంత నెమ్మదిగా కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళు కనుక అంత కాంతికి సంబంధించిన వేగంతో వస్తే మనల్ని రీచ్ అవుతారు, మన దగ్గరికి వస్తారు ఇక్కడికి. సరే, మనం ఈ ల్యాండింగ్ ఎలా చేస్తారు అంటే వాళ్ళకున్న టెక్నాలజీతో చేశారనుకోండి, ల్యాండింగ్ చేసి ఇక్కడికి వచ్చినా కూడా వెన్ దే గో బ్యాక్, వాళ్ళు ఇక్కడికి రావటానికి కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు, కానీ వెన్ దే గో బ్యాక్ అక్కడ టైం ప్రకారం ఎలా ఉంటుందంటే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీస్, అక్కడ ఉన్నటువంటి మొత్తం నెట్వర్క్, అక్కడ ఉన్న సిస్టమ్స్ అంతా కూడా మారిపోయి ఉంటాయి. మరి దట్స్ ఎ కైండ్ ఆఫ్ కాస్ట్లీ సాక్రిఫైస్ ఫర్ దెమ్ కదా. అందువల్ల కూడా ఆ స్టెప్ అనేది తీసుకోలేకపోవచ్చు. రెండవది కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఆక్సిజన్ అనేది ఈ ప్లానెట్లో ఉండటం వల్ల మనం బ్రతకగలుగుతున్నాం, మనుగడ సాగించగలుగుతున్నాం. మేబీ దట్ ఈస్ టాక్సిక్ ఫర్ దెమ్, చెప్పలేం కదా. అక్కడ ఉన్నటువంటి ఆ ఏలియన్స్కు ఆక్సిజన్ మైట్ బీ టాక్సిక్, సమ్ అదర్ థింగ్ మైట్ బీ వెరీ, అంటే మనకు ఆక్సిజన్ ఎలా ప్రాణశక్తిని నిలబెడుతుందో అలా వాళ్ళకి వేరే ఏదైనా కావచ్చు, కాబట్టి ఆ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఆక్సిజన్ రిచ్ ఇక్కడికి కనుక వచ్చినట్టయితే ప్రాబ్లీ దే మై నాట్ సర్వైవ్ ఆల్సో. ఈ కండిషన్స్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో వాళ్ళ సర్వైవల్ కూడా సరిగా ఉంటుందని కూడా మనం చెప్పలేం కదా. లైక్ హౌ మనల్ని ఇప్పుడు కనుక అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారనుకోండి, ఏలియన్స్ ఉన్న ప్లేస్కి కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే మనం అక్కడ ఎలా మనుగడ కొనసాగిస్తామో లేదో చెప్పలేని ఒక సందిగ్ధత ఉన్నట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అటువంటి సందిగ్ధతే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏలియన్స్ ఆర్ నాట్ బీయింగ్ సీన్ బై ది హ్యూమన్ బీయింగ్స్ అని సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ద సర్చ్ ఈస్ దేర్. ముఖ్యంగా గ్రహాంతరవాసులు ఉన్నారు. గ్రహాంతరవాసులతో కమ్యూనికేషన్ అనేటువంటిది కూడా మేబీ ఇన్ ది ఫోర్త్ కమింగ్ ఇయర్స్, ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో అటువంటి అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే ఈ మధ్యకాలంలోనే మనం చూసాం. ఆర్టిమిస్ మిషన్ 2లో మనం చూసినట్టయితే ది సైంటిస్ట్ హ్యావ్ గాన్ బియాండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మూన్, అంటే దే వెంట్ ఇన్ టు ది డీప్ స్పేస్. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ నెట్వర్క్ విత్ అర్త్, కంప్లీట్గా దే వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ అస్. అలా ఒక 40 minutes వాళ్ళు డీప్ స్పేస్లోకి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళిపోయారు బియాండ్ ది మూన్. ఇప్పుడు వాళ్ళ మామూలుగా మనం చూసే వన్ సైడ్ ఆఫ్ ది మూన్ కాకుండా దే హ్యావ్ సీన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది మూన్ అండ్ దే హ్యావ్ ట్రావెల్డ్ బ్యాక్వర్డ్స్ ఇన్ టు ద డీప్ స్పేస్. మరి అంత విచిత్రమైనటువంటిది. అక్కడి నుంచి కూడా వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థను మళ్ళీ రీట్రేస్ చేసుకొని మళ్ళీ దే కుడ్ అలైన్ విత్ ది స్పేస్ పారామీటర్స్ అండ్ దే కుడ్ కమ్ బ్యాక్ ఈజీలీ. మరి ఇప్పుడు టెక్నాలజీ అనేటువంటిది ఇలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ వీ కెన్, ఇప్పుడు మార్స్పై కూడా మనం క్యూరియాసిటీ అవన్నీ మనం చూసాం. ఆ అద్భుతాలు ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి హ్యూమన్ కైండ్ ఈస్ ప్రోగ్రెసింగ్. మరి ఆ టెక్నాలజీతో మేబీ ఒక కనెక్ట్ అనేటువంటిది ఏర్పడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా సైంటిస్ట్లో కూడా ఉంది. బట్ హౌ ఇట్ హ్యాపెన్స్, వెన్ ఇట్ హ్యాపెన్స్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్ అని ఉంది. ఎందువల్ల అంటే అదర్ సైడ్ కూడా అలాగే మనతో ఇంటరాక్ట్ కావాలి అనేటువంటి ఒక విధానం ఉండొచ్చు. మరీ ముఖ్యంగా మనిషి అనేవాడు ఎప్పుడు కూడా తన మనుగడను ఒక సాఫిస్టికేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చంద్రయాన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇప్పుడు యుఎస్ చేసేటువంటి ఆర్టిమిస్ 3rd and 4th ఈ యొక్క ప్రోగ్రామ్స్లో చంద్రునిపై ఒక బేస్, మనం అక్కడ శాశ్వతంగా అక్కడ ఉండేటువంటి ఒక హ్యూమన్ బేస్ను, రీసెర్చ్ బేస్ను అక్కడ ఏర్పాటు చేసి తద్వారా యూనివర్స్ని స్టడీ చేయాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మేబీ ఈవెన్ ద ఏలియన్స్ మస్ట్ బి థింకింగ్ దట్ వే. వాళ్ళు కూడా అక్కడి నుంచి మనము వేరే ప్లానెట్స్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేయాలి అండ్ ఒక రైట్ఫుల్ ఇంటరాక్షన్. ఇప్పుడు ఏలియన్ అనగానే మనకి ఎనిమి అని మనం అనుకోలేం కదా. మేబీ ఏలియన్స్ ఆర్ కైండ్ ఎనఫ్ ఆర్ సింపాథెటిక్ ఆర్ కన్సిడరేట్ ఎనఫ్ టు మిక్స్ విత్ అస్. అటువంటి మనం ఆప్టిమిస్టిక్గా అలా కూడా తీసుకోవచ్చు కదా.
అలా మన ఒక రకంగా మ్యాన్ కైండ్ అండ్ ఏలియన్ కైండ్ రెండు కూడా కలిసి ఇంకా ఈ విశ్వరచనను అర్థం చేసుకోవటంలో వాళ్ళ ఇన్పుట్స్ మనకు, మన ఇన్పుట్స్ వాళ్లకు ఇచ్చి ఒక ఇంటిగ్రేటెడ్గా మనం ఈ యూనివర్స్ను స్టడీ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చునేమో. కాబట్టి లెటస్ బి ఆప్టిమిస్టిక్. ఏలియన్స్ కూడా ఒకవేళ ఇంటరాక్ట్ అయితే మనం అటువంటి హార్మోనియస్ ప్రాజెక్ట్స్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనే నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ వన్ థింగ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ ట్రైస్టీ ఇటలీలో కూడా ది యూనిఫికేషన్, ద గ్రాండ్ యూనిఫికేషన్ ఆఫ్ ది 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనివర్స్ గురించి అక్కడ రీసెర్చ్ జరుగుతోంది. ప్రపంచంలో ఉన్నటువంటి 4 ప్రధాన శక్తుల్ని ఏకీకృతం చేసే ప్రాజెక్ట్ అక్కడ జరుగుతోంది. ఆ 4 ఫోర్సెస్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. మరి వీటిల్లో ఇప్పటికీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ను ఇంటిగ్రేట్ చేశారు. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ ది అదర్ 3 ఫోర్సెస్. మరి అది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రాండ్ యూనిఫికేషన్ థియరీ, గట్ అని అంటారు. అలాగే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, TOE అని. మరి ఈ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ లైక్ హౌ మన సైంటిఫిక్ ప్రాజెక్ట్స్లో కూడా ఇండియన్ సైంటిస్ట్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అమెరికన్ సైంటిస్ట్ ఆర్ అర్మేనియన్ సైంటిస్ట్ ఆర్ సోవియట్ సైంటిస్ట్ ఆర్ ఆస్ట్రేలియన్ ఆర్ ఫ్రెంచ్ సైంటిస్ట్, అలా ఒక రకంగా మనం కొలాబరేటివ్ వర్క్ చేస్తున్నట్టే మేబీ వీ కెన్ వర్క్ విత్ ఏలియన్ సైంటిస్ట్ అండ్ వీ కెన్ డెవలప్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ డిస్కవర్. మన అందరి లక్ష్యం ఏంటి అంటే విశ్వ రహస్యాన్ని కనుక్కోవడం. హౌ ద యూనివర్స్ ఇవాల్వ్డ్, హౌ ద యూనివర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ యొక్క ఆవిర్భావం, అలాగే యూనివర్స్ యొక్క ప్రత్యేకతలు, యూనివర్స్ యొక్క అసలు ఈ స్పాన్ ఏంటి, ఈ టైం ఏంటి, ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ ఏంటి, వీటన్నిటి గురించి మనం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ తెలుసుకోవటం వల్ల ద పర్పస్ ఆఫ్ ది లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ కానీ, ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ యూనివర్స్ కానీ ఒక రైట్ అండర్స్టాండింగ్ అనేది మనలో ఏలియన్ కైండ్లో ఈక్వల్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ద ప్రోగ్రెస్ విల్ బి దేర్ అండ్ దేర్ విల్ బీ ఎ టైమ్ వెన్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ విల్ టేక్ షేప్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.